సో హే గాయ్స్, ఈరోజు మండే అండ్ మండే మా ఇంట్లో పూజ చేస్తారనమాట. అండ్ ఈరోజు మమ్మీ నన్ను చేయమన్నది. అంటే ముందు కాలేజ్ ఉండే కాబట్టి తప్పించుకునే వాళ్ళం. ఇప్పుడు కాలేజ్ లేదు, హాలిడేస్ కాబట్టి డెఫినెట్లీ చేయాల్సిందే మమ్మీ చెప్పింది. సో ఇక్కడ నేను ఫస్ట్ విగ్రహాలు, ఫొటోస్ని అన్నింటినీ మంచి నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెడుతున్నాను. అండ్ దానికన్నా ముందు మేము ఇట్లా ఒక రెడ్ కలర్ క్లాత్ అనేది వేసుకుంటాం. దానిపైన విగ్రహాలని అండ్ ఫోటోల్ని పెడతాం. దేంతో అయితే ఇంకా హైలైటింగ్గా కనిపిస్తుంది అంట. నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది. అండ్ ఇక్కడ బొట్లు పెట్టేశాను. అండ్ గైస్, మనం పని చేసినామంటే ఇలాంటివి అవ్వడం కామన్, ఎందుకంటే మనం చేసినామని తెలవాలి కదా. అండ్ ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేశాక మా మమ్మీని పిలిచి అరేంజ్ చేయని చెప్పిన. నేను అరేంజ్ చేయొచ్చు, కాకపోతే నేను అరేంజ్ చేసిన మమ్మీ వచ్చి రీఅరేంజ్ చేసుకుంటుంది, అందుకే మమ్మీనే చేయని చెప్పిన. అండ్ ద డిఫికల్ట్ పార్ట్ ఈ దూద్ ఎక్కించడం గైస్. సో ఏదో ఒకటి కింద మీద పడి తంటలు పడి ఫైనల్ అయితే ఎక్కించేసిన. అండ్ ఇక్కడ నేను హల్వా ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తలే, ముందు కూడా చాలాసార్లు చేసిన, కాకపోతే ఈసారి పర్ఫెక్ట్గా చేసిన. అండ్ దాంట్లో స్పూన్ కూడా పడేసిన. ఇక తొందరగా హల్వా మొత్తం ప్రిపేర్ చేసేసి. అండ్ ఇక్కడ మీరు ఏవైతే విగ్రహాలు చూస్తున్నారో గైస్, ఇవన్నీ క్రీస్తు పూర్వం, నేను పుట్టక ముందు నుంచి కాదు, మా డాడీ పుట్టక ముందు నుంచి వస్తున్నాయంట మా ఇంట్లో.